ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళని మా ఇంటి గుమ్మం ఎక్కద్దు, చీ పొమ్మన్న సిగ్గుపడరు. అభిమానం గల వాళ్ళకి ఒక్క మాట చాలంటారు. ఇలాంటి సిగ్గు ఎగ్గు లేని జాతికి మొహాన ఉమ్మేస్తే గాని బుద్ధి రాదు. వేణుగోపాలరావు గారి కోసం బత్తాయి రసం తీసుకువెడుతున్న రోజాకి వెనక నుంచి వెన్ను పోట్లులా వచ్చి తగిలాయి ఈ మాటలు. లావణ్య, మిస్ జోషి కూర్చుని ఉన్నారు. లావణ్య యాపిల్ కోస్తోంది. మిస్ జోషి పుస్తకాన్ని ముఖానికి అడ్డు పెట్టుకుని ఉంది. లావణ్య కావాలని విసిరిన ఈ మాటలు మనసుని గాయపరచకుండా ఉండడానికి రోజా శక్తిని కూడా తీసుకోసాగింది. వేణుగోపాలరావు గారు విజయ్ ఇంటి నుంచి వచ్చేస్తుంటే తను ఆయనతో రావడమా మానడమా ఏది ఉత్తమం అనే ఆలోచనతో తటపటాయిస్తూ నిలబడిన రోజా దగ్గరికి విజయ్ వచ్చి, ఇక్కడ నిలబడ్డావే, పద పద అంటూ తొందర చేశాడు. ఆయన మెట్లు దిగి వచ్చేటప్పుడు, వచ్చి కారులో కూర్చునేటప్పుడు రోజా చేతిని ఆసరాగా పట్టుకున్నారు. నిజానికి లావణ్యకి తను ఈ ఇంట్లో కాలు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదని రోజాకి తెలిసి కూడా రాక తప్పలేదు. రోజా రాధకి అన్నం తినిపించి నిద్రపుచ్చింది. వేణుగోపాలరావు గారు పడుకోబోయే ముందు వేసుకోవాల్సిన మందు ఇచ్చి దోమతెర సరిచేసి కిటికీ తలుపులు బాగా తెరిచి తెరలు పక్కకు లాగి కట్టేసి బయటకు వచ్చింది. అప్పటికే బయటకొచ్చి కారులో కూర్చున్న విజయ్ రోజాను చూడగానే కారు తలుపు తీసి పట్టుకున్నాడు. రోజా ఆగిపోయి ఇబ్బందిగా చూసింది. ఎక్కువ పొద్దుపోలేదు, నేను వెళ్ళిపోగలను అంది. నేను నీ కోసం ప్రత్యేకంగా రావడం లేదు, నాకు పనుంది, అటే వెడుతున్నాను. ఎదురుగా లాన్లో లావణ్య, మిస్ జోషి కూర్చుని ఉన్నారు. ఇద్దరి మధ్య ట్రాన్సిస్టర్ ఉంది. అది వింటున్నట్టు కూర్చున్న ఇద్దరి చూపులు ఇటే ఉండడం రోజా గమనించకపోలేదు. త్వరగా ఎక్కమన్నట్టు చూశాడు. నేను వెళ్ళిపోగలను, వినిపించింది, నాకు చెవుడు లేదు. విజయ్ స్వరంలో చిరాకు గమనించిన రోజా మారు మాట్లాడకుండా వెనక తలుపు తెరుచుకుని బ్యాక్ సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కారుని తదేకంగా అటే చూసిన మిస్ జోషి నిట్టూర్పు విడుస్తూ అంది, లావణ్య, ఇక లాభం లేదు, రేపు నేను వెళ్ళిపోతాను. అదేం? లాభం లేదని తెలిసిపోతూనే ఉందిగా. అందని పళ్ళ కోసం అరులు సాచే స్వభావం నాది కాదు. వెళ్ళిపోతాను రేపు. లావణ్య మనసు భయంకరమైన కాలకూటం విషపు కణికలు నమిలినట్టుగా ఉంది. విజయ్ 2-3 రోజుల్లో ఎంత మారిపోయాడు. రోజాలో నిజంగా ఏదో వశీకరణ మంత్రం ఉంటుంది, లేకపోతే ప్రతి మనిషి అంత సులువుగా ఆకర్షించబడతాడా? ఈ కొద్ది రోజుల విజయ్ని దారికి తెచ్చుకుని వచ్చిన ఆశతో మభ్యపెట్టి మిస్ జోషిని బలవంతంగా ఆపి ఉంచింది. మిస్ జోషి ఇంట్లో ఉంటే తన మనసు కాస్త హాయిగా ఉంది. ఆ అమ్మాయికి విజయ్ దారికి రాడని తెలిసిపోయింది. తను వెళ్ళిపోతానంటోంది. మిస్ జోషి కూడా వెళ్ళిపోతే తను పూర్తిగా ఏకాకి. దీనికంతటికీ కారణం రోజాయే రాకుండా ఉంటే విజయ్ బహుశా తప్పకుండా ఒప్పుకుని ఉండేవాడే. రోజాని ఇంటికి రాకుండా అరికట్టడం అసంభవమని తేలిపోయింది. 6-100 తను ఎంత గొడవ చేసినా తండ్రి రోజాని వెళ్ళగొట్టడు. ఇప్పుడు విజయ్ కూడా రోజా పక్షం అవటంతో రోజాకి మరింత అండ పెరిగింది. దీనికంతటికీ ఒకటే మార్గం, రోజా తనంతట తాను ఇంటికి రాకుండా చేయాలి. ఈ ఇల్లన్నా, తండ్రన్నా, విజయ్ అన్నా విముఖత కలగజేయాలి. ఏదైనా గాని రోజా ఈ ఇంటికి రాకూడదు. ఆ బంధం ఏదో శాశ్వతంగా ఆగిపోవాలి. అది రోజాయే తగ్గొట్టుకోవాలి. లావణ్య మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. రోజాని ఇంటికి తీసుకువెడుతుండగా దోవలో విజయ్ అన్నాడు, చెప్పడం మర్చిపోయాను, ఈరోజు అనంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ జేబులో నుంచి ఉత్తరం తీసి వెనక్కి అందించాడు. రోజా అందుకోలేదు. తీసుకో. నాకు ఒకళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు లేదు. ఇది ఒకళ్ళ ఉత్తరం కాదు, నీదే. ఇందులో ప్రతి అక్షరం నీ గురించే ఉంది. అయినా రోజా అందుకోలేదు. విజయ్ ఉత్తరాన్ని తన పక్క సీట్ మీద పెట్టాడు. రోజా దిగి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చునని కొద్దిసేపు అయింది. రోజా ఏదైనా ఏమోనని ఎదురు చూసిన విజయ్కి ఆశాభంగం కలగడంతో చివరికి తనే అన్నాడు, రేపు ఉదయం నేను పూనా వెడుతున్నాను. రోజా విని ఊరుకుంది. విన్నావా? విన్నాను. ఎందుకని అడగవేం? ఎందుకు? ఆహా, చిలకలా బాగుంది అడగడం. చందు నీకేం చెప్పలేదా? చెప్పాడు. విజయ్ వెంటనే ఏం మాట్లాడలేదు. డ్రైవ్ చేయసాగాడు. రోజా వెనక నుంచి తీరుగా ఉన్న అతని భుజాలు, తల, మెడ గమనిస్తూ కూర్చుంది. అతన్ని ఇంత పరీక్షగా చూసే అవకాశం ఎప్పుడూ లభించలేదు. నేను అసలు వెళుతున్నది బొంబాయి. మా పిన్ని కూతురి మొగుడు ఒక గొడవలో ఇరుక్కున్నాడు.
ఆ పని మీద వెడుతున్నాను. చందు ఈ రాత్రి పూనా వెడుతున్నాడని చెప్పాడు. అందుకని పూనా వెళ్ళి అక్కడ 1-2 రోజులుండి తర్వాత బొంబాయి వెడతాను. నేను తిరిగి వచ్చేసరికే 4-5 రోజులు పట్టవచ్చు. రోజా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నట్టుగా కూర్చుంది. చంద్రంతో ఆ 2 రోజులు కలిసి గడుపుతాను. అతని ఉద్దేశాలేమిటో, అతను బ్రతుకున్న తీరు ఏమిటో ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే గాని ఆ కత్తుల బోనులోంచి అతన్ని ఎలాగ లాగడం, గండం లేకుండా యువతలకి లాగాలో తెలియడం లేదు. రోజా మనసులో భగవంతుడనే కృతజ్ఞతలు అర్పించుకుంది. నిజంగా పెద్దవాళ్ళు ఎంత దూరదృష్టి గలవాళ్ళు. వేణుగోపాలరావు గారి విజయ్ని తనకి కాబోయే భర్తగా పరిచయం చేయమనడంలో గల నిగూఢార్థం ఇప్పుడు తెలుస్తోంది. లేకపోతే చందు విజయ్ని ఇంత సాన్నిహిత్యంగా రానిచ్చేవాడా? ఎప్పటికీ కాదు. రోజా అనునయంగా పిలిచాడు విజయ్. ఆ పిలుపులోని మహత్తు ఏమిటో గాని దానిలోని సాన్నిహిత్యం రోజా మనసులో పేరుకున్న ద్వేష మాలిన్యాన్ని అడుగంట తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది. నేను ఊరు వెళ్ళే వచ్చే ఈ 5-6 రోజుల్లో నీకు పని అప్పజెప్పి పెడతాను. నీ పని మీద వెళ్తున్న నేను నీకో చిన్న బాధ్యత అప్పజెప్పడం అన్యాయం కాదనుకుంటాను. ఏమిటది? నేను లేని సమయంలో వేణుగోపాలరావు గారిని జాగ్రత్తగా చూడాలి. ఆయన సంగతి తెలుసుగా, ప్రతి చిన్నదానికి అమితంగా ఉద్వేగం పొందే మనిషి. మరో మనిషి ఎదురుగా లేకపోతే లావణ్య ఆయన్ని మరీ రెచ్చగొడుతుంది, ఆవేశపడేలా చేస్తుంది. రోజాకి ఇది నిజమే అనిపించింది. విజయ్ అన్నాడు మళ్ళీ. ఇంకో విషయం కూడా నీకు గట్టిగా చెప్పాలనుకుంటున్నాను రోజా. లావణ్య అమాయకురాలు. నిజం చెప్పాలంటే ఒట్టి చిన్నపిల్లల మనస్తత్వం. తనేమంటుందో తనకే తెలియకుండా బడా బడా మాట్లాడేస్తోంది. లావణ్య ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. లావణ్యకి నువ్వేదో చేసేస్తున్నావని, తండ్రిని లోబర్చుకుంటున్నావని అనుమానం. అది నిజం కానప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. లావణ్య ఎంత పరుషంగా ప్రవర్తించినా నువ్వు పట్టించుకోవద్దు. ఆయన దగ్గరికి వెడుతూనే ఉండు. చెప్పు, వెళ్తావా? వెళ్తాను. వాగ్దానమేనా? కారు రోజా ఇల్లు ఉన్న సందులోకి వచ్చి ఆగింది. ఇంకేమైనా చెప్పాల్సినవి కానీ అడగాల్సినవి కానీ ఉన్నాయా? అడిగాడు విజయ్. లేవు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. విజయ్ ఉత్తరం తీసి ఇవ్వబోతూ అడిగాడు. అతని దృష్టి సందు చివర దూరంగా రోజా ఇంటి ముందు ఆగింది. అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? ఏమిటది? అన్నాడు. ఏమో. అప్పటికే చూసిన రోజా తలుపు తెరుచుకుని దిగబోయింది. ఆగు ఆగు, దిగకు. విజయ్ కారు స్టార్ట్ చేశాడు. కారు సరాసరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఏమిటై ఉంటుంది? ఏమో. రోజా తలుపు తెరుచుకుని దిగి గబగబా లోపలికెళ్ళింది. చుట్టూ ఉన్న జనం తలో మాట అంటున్నారు. అదిగో వచ్చింది మహారాణి. పాపం, బ్రతికినన్నాళ్ళు ఈ పిల్లతో ఆవిడ నరకమే చూసింది కదా. పోయిందే, అదృష్టవంతురాలనుకో. రోజా వెనకే విజయ్ కూడా వాళ్ళని తప్పించుకుని లోపలికొచ్చాడు. ఎదురుగా వరండాలో సావిత్రమ్మను పడుకోబెట్టి ఉంది. ఆవిడ పక్కన కూర్చున్న సుందరమ్మ రాగాలు తీస్తోంది. రాగం తీస్తున్న సుందరమ్మ రోజాను చూడగానే ఒక్కసారి గొల్లుమంది. వచ్చావిటే రోజా? అయిపోయింది, అంతా అయిపోయింది. మీ అమ్మకి మనకి రుణం తీరిపోయిందే అమ్మ. అమ్మా, శవం వంక చూస్తూ అస్పష్టంగా అంది రోజా. ఇంకెక్కడ అమ్మే నా తల్లి, ఇంకా నేను మంచంలో నిద్రపోతుందనే అనుకున్నాను. ఇంత కొంప ముంచేసింది అనుకోలేదమ్మా. రోజా నిలువెల్లా చిగురుటాకులా కంపించసాగింది. నోరు తెరిచి ఏదో అనబోయింది కానీ మాట రాలేదు. శవం పక్కన కూలబడ్డట్టుగా కూర్చుండిపోయింది. సుందరమ్మ ఆఖరిసారి రోజా చూడడం కోసం అన్నట్టు సావిత్రమ్మ ముఖాన కప్పిన గుడ్డ తీసింది. శాశ్వత నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంది ఆ ముఖం. అమ్మ, ఒక్కసారిగా బావురుమంది. కట్టలు తెంచుకుని ప్రవహించింది దుఃఖం. చూస్తున్న వాళ్లలో 2-3 చెమ్మగిలిన కళ్ళని తుడుచుకున్నారు. మళ్ళీ మొదలైనాయి వ్యాఖ్యానాలు. ఏమిటో, బ్రతుకున్నంత కాలం ఏం సుఖపడింది గనక ఒక్కనాడు ఆ గది విడిచి బయటకు రాదుగా. చూడలేదు. పోయిందే నయం, చెర వదిలింది. ఎంత అభిమానమో అంత అభిమానం గల ఆవిడికి ఇలాంటి పిల్లలు పుట్టారు. అంతా తలవ్రాత అనుకోవాలి. ఇంతకీ దహన సంస్కారాలు ఎవరు చేస్తారట? ఏమో. ఆ శంకరయ్య కూడా లేడు ఊళ్ళో. అంతా ఆడమేడం. విజయ్ శవం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. సుందరమ్మ ముసుగు తొలగిన ఆ ముఖాన్ని తదేకంగా చూడసాగాడు. అతని మస్తిష్కంలో వేణుగోపాలరావు గారి కంఠం ఆవేదనగా ఆర్తిగా ప్రతిధ్వనించింది. విజయ్, నా ఈ అపరాధాన్ని నా 2 పిల్లలు వెంటబెట్టుకుని నన్ను తీసుకువెళ్ళినప్పుడు సావిత్రి క్షమిస్తుందనే ఆశ ఉంది. సావిత్రి ముందు మళ్ళీ నిలబడాలంటే నా ఈ 2 పిల్లలే నాకు నైతిక బలం. విజయ్, ఆ రోజు రావాలి. ఆ రోజు వచ్చే వరకు నా ప్రాణం పోదు. పిల్ల పక్కన లేనే సావిత్రి ముఖం నేను చూడలేను. చూసే ధైర్యం నాకు లేదు. విజయ్ కళ్ళు చెమ్మగిలినాయి.
అదే సమయంలో దహన సంస్కారాలు ఎవరు చేస్తారు అన్న మాట వినబడింది. విజయ్ రోజా దగ్గరగా వచ్చాడు. భుజం మీద చేయి వేస్తూ అన్నాడు, రోజా, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు శవాన్ని లేవనీయొద్దు. వస్తాను. చకచకా బయటకు వచ్చిన అతను వెళ్ళి కారులో కూర్చోవడం, కారు బాక్ చేసుకుని తిప్పుకోవడం, ఆ వెంటనే కారు బాణంలా దూసుకుపోవడం అంతా క్షణాల మీద జరిగిపోయింది. అందరూ అతని వైపు వింతగా చూశారు. ఎవరతను? ఒక ఆయన అడిగాడు. ఏమో, ఒంటి మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతున్నాడే. ఇప్పుడిప్పుడే శవం తీసుకుని వెళ్లే ఏర్పాట్లు లేనట్టున్నాయి. ఏమో బాబు, ఇప్పటికే పొద్దుపోయింది. త్వరగా తీసుకెళ్ళకపోతే బాగుండు. ఎదురుగా శవం పెట్టుకుని భోజనం చెయ్యాలన్నా నోటికి ఎక్కదు. విజయ్ ఆ పక్క వీధిలో ఉన్న ఒక స్నేహితుడి ఇంటి ముందు కారు ఆపి వెళ్ళి దడదడ తలుపు బాదాడు. వస్తున్నా వస్తున్నా అంటూ ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. విజయ్ని చూడగానే, ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.